నమస్తే, వెల్కమ్ టు బిగ్ స్టోరీ. దేశంలో సంకీర్ణ ప్రభుత్వాలు కొత్త ఏమీ కాదు. కాకపోతే ఒక్కోసారి మెజారిటీకి కొన్ని సీట్ల దూరంలో నిలిచిపోయిన సందర్భంలో మాత్రం కింగ్ మేకర్ల హవా నడుస్తుంది. ప్రస్తుతం దేశంలో ఇలాంటి పరిస్థితి కనిపిస్తుంది. బీజేపీ కూటమికి మెజారిటీ వచ్చినా చంద్రబాబు, నితీష్ కింగ్ మేకర్లుగా మారారు. రాబోయే ప్రభుత్వంలో వారిద్దరే కీలకంగా మారనున్నారు. ఈ నేపథ్యంలో ఇవాల్టి బిగ్ స్టోరీ. దేశ రాజధాని ఢిల్లీలో పరిణామాలు వేగంగా చోటు చేసుకుంటున్నాయి. ప్రధానిగా మోదీ మూడోసారి ప్రమాణం చేయనున్నారు. 2014లో, ఆ తర్వాత 2019లో జరిగిన ఎన్నికల్లో బీజేపీకి సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేసే సంఖ్యాబలం ఉండింది. అయినా కూడా కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికే బీజేపీ మొగ్గు చూపింది. ఈ దఫా ఎన్నికల్లో బీజేపీకి సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే సంఖ్యాబలం లేకపోయింది. అందుకే కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. కాకపోతే ఈ దఫా కూటమి కాస్తంత విభిన్నంగా ఉంది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవసరమైన బల నిరూపణకు బీజేపీ మిత్రపక్షాల సాయం తీసుకోవాల్సి వస్తుంది. దేశంలో సంకీర్ణ ప్రభుత్వాల ఏర్పాటు కొత్త ఏమీ కాదు. దేశంలో సుమారుగా 50 ఏళ్ల క్రితమే సంకీర్ణ రాజకీయాలు మొదలయ్యాయి. 1977లో మొదటిసారిగా జనతా పార్టీ సారథ్యంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడింది. ఇక 1975 నుంచి 1977 దాకా నాటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ విధించిన ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా విపక్షాలన్నీ ఒక్కటయ్యాయి. 1977 ఎన్నికల్లో ఘన విజయాన్ని సాధించాయి. దాంతో ఆధునిక భారతదేశ చరిత్రలో తొలిసారిగా మొదటి కాంగ్రెస్ ఇతర ప్రభుత్వం ఏర్పడింది. అప్పట్లో జనతా పార్టీ ఏర్పాటులో జయప్రకాష్ నారాయణ కీలక పాత్ర వహించారు. అప్పట్లో సోషలిస్టులు, సెక్యులర్ వాదులు, భారతీయ జనతా సంఘ్ నాయకులు, ఇలా అన్ని పార్టీల నాయకులు జనతా పార్టీలో చేరారు. భారతీయ జనసంఘ్ తరపున అటల్ బిహారీ వాజ్పేయి, లాల్ కృష్ణ అద్వానీ కూడా దానిలో చేరారు. వారిద్దరూ నాటి ప్రభుత్వంలో మంత్రులుగా కూడా పనిచేశారు. అప్పట్లో ప్రధానిగా మొరార్జీ దేశాయ్ ఉన్నారు. ఆ తర్వాత సోషలిస్టులకు, భారతీయ జనసంఘ్ నాయకులకు మధ్య హిందుత్వ సంబంధిత అంశాలపై వచ్చిన తగాదాల కారణంగా జనతా ప్రభుత్వం పడిపోయింది. దీంతో దేశంలో ఏర్పడిన తొలి సంకీర్ణ ప్రభుత్వం తన పూర్తి పదవీ కాలాన్ని పూర్తి చేసుకోకముందే కుప్పకూలింది. ఆ తర్వాత రెండో సంకీర్ణ ప్రభుత్వం 1979లో ఏర్పడింది. దీనికి చరణ్ సింగ్ సారథ్యం వహించారు. అది ముచ్చటగా 3 వారాల పాటే మనుగడ సాగించి కూలిపోయింది. ఆ తర్వాత సాధారణ ఎన్నికలు జరిగాయి. 1989లో మరోసారి సంకీర్ణ ప్రభుత్వ ప్రయోగం జరిగింది. నేషనల్ ఫ్రంట్ సారథ్యంలో ఇది జరిగింది. జనతా దళకి చెందిన విపి సింగ్ ప్రధాని అయ్యారు. ఈ ప్రభుత్వం 2 ఏళ్ల మనుగడ సాగించింది. అప్పట్లో ఎన్టీఆర్ నేషనల్ ఫ్రంట్ కి ప్రెసిడెంట్ గా ఉన్నారు. విపి సింగ్ కన్వీనర్ గా వ్యవహరించారు. అప్పట్లో తెలుగుదేశం, డిఎంకే, అస్సాం గణ పరిషత్లతో కలిసి నేషనల్ ఫ్రంట్ ఏర్పడింది. ఫ్రంట్ ఏర్పాటులో టీడీపీ నాయకుడు పి ఉపేంద్ర కూడా కీలకంగా వ్యవహరించారు. అప్పట్లో బీజేపీ కూడా ఈ సంకీర్ణ ప్రభుత్వానికి బయట నుంచి మద్దతు ఇచ్చింది. 1990 అక్టోబర్ 30న ములాయం సింగ్ ప్రభుత్వం కర సేవకులపై పోలీస్ కాల్పులు జరిపించింది. దీనికి నిరసనగా బీజేపీ తన మద్దతు ఉపసంహరించుకుంది. దీంతో నవంబర్లో ఈ సంకీర్ణ ప్రభుత్వం కూలిపోయింది. ఆ తర్వాత కాంగ్రెస్ మద్దతుతో చంద్రశేఖర్ మరో సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పరిచారు. కొన్ని నెలల తర్వాత 1991లో ఈ ప్రభుత్వం కూడా పడిపోయింది. పంతొమ్మిది 1996 నుంచి 97 మధ్య కాలంలో జనతా దళ ఆధ్వర్యంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడింది. 13 పార్టీలు కలిసి ఈ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. అప్పట్లో టీడీపీ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు దీనికి చైర్మన్ గా ఉన్నారు. భారతీయ జనతా పార్టీ ప్రాబల్యాన్ని అడ్డుకునేందుకు ఈ కూటమి ఏర్పడింది. నాటి ఎన్నికల్లో బీజేపీకి 161 సీట్లు వచ్చాయి. అత్యధిక సీట్లు పొందిన పార్టీగా బీజేపీ అవతరించింది. దీంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా రాష్ట్రపతి నుంచి బీజేపీకి ఆహ్వానం అందింది. బీజేపీ ప్రభుత్వం ఏర్పడింది.
ప్రధానమంత్రిగా వాజ్పేయి ప్రమాణం కూడా చేశారు. మెజారిటీ పొందలేకపోవడంతో 13 రోజుల తర్వాత బీజేపీ ప్రభుత్వం పతనమైపోయింది. 140 సీట్లు పొందిన కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటుకి తిరస్కరించింది. సిపిఎం కాంగ్రెస్ మద్దతుతో దేవేగౌడ ప్రధానమంత్రి అయ్యారు. ఆయనకు కాంగ్రెస్ కి సంబంధాలు దెబ్బతిన్నాయి. దాంతో ఐకే గుజ్రాల్ ప్రధానమంత్రి అయ్యారు. 1998 మార్చి వరకు ఆయన ప్రధానిగా కొనసాగారు. ఆ తర్వాత కాంగ్రెస్ తన మద్దతు ఉపసంహరించుకోవడంతో మళ్లీ 1998లో లోక్సభ ఎన్నికలు జరిగాయి. 1998 ఫిబ్రవరిలో జరిగిన లోక్సభ ఎన్నికల్లో బీజేపీ 182 సీట్లు పొందింది. కాంగ్రెస్ కి 141 సీట్లు మాత్రమే వచ్చాయి. ఇక టీడీపీ పార్టీ బయట నుంచి అందించిన మద్దతుతో బీజేపీ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. వాజ్పేయి ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారు. బీజేపీ కూటమికి చెందిన అన్నాడీఎంకే ఆ తర్వాత ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించడంతో వాజ్పేయి ప్రభుత్వం 1999 ఏప్రిల్ 17న కూలిపోయింది. కరుణానిధి ప్రభుత్వాన్ని డిస్మిస్ చేయాలని, తనపై ఉన్న అవినీతి కేసులను నిలిపివేయాలని అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత అప్పట్లో డిమాండ్ చేసినట్లుగా చెబుతారు. అందుకు వాజ్పేయి అంగీకరించలేదు. దాంతో ఒక్క సీటు తేడాతో బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం కూలిపోయింది. బీజేపీ తలుచుకుంటే ఆ ఒక్క ఓటుని అక్రమ పద్ధతిలో పొందగలిగేది. కాకపోతే వాజ్పేయి అందుకు ఇష్టపడలేదు. అక్రమాలకు పాల్పడటం కంటే కూడా ప్రభుత్వం కూలిపోవడానికి ఆయన ఇష్టపడ్డారు. దాంతో 1999లో మళ్లీ ఎన్నికలు జరిగాయి. సెప్టెంబర్లో జరిగిన ఎన్నికల్లో బీజేపీకి 182 సీట్లు వచ్చాయి. కాంగ్రెస్ కి 114 సీట్లు దక్కాయి. దీంతో బీజేపీ సారథ్యంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడింది. వాజ్పేయి సారథ్యంలో ప్రభుత్వం 5 ఏళ్ల పదవీ కాలాన్ని పూర్తి చేసింది. ఈ సందర్భంలోనే 5 ఏళ్ల పూర్తి పదవీ కాలాన్ని పూర్తి చేసిన మొదటి కాంగ్రెస్ తర ప్రధాని ఘనతను వాజ్పేయి దక్కించుకోగలిగారు. ఆ తర్వాత 2004లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ కూటమి అధికారాన్ని చేపట్టింది. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ 145 సీట్లు గెలుచుకుంది. బీజేపీకి 138 సీట్లు వచ్చాయి. దీంతో బీఎస్పీ, సమాజ్వాదీ పార్టీ, కేరళ కాంగ్రెస్, లెఫ్ట్ ఫ్రంట్ బయట నుంచి అందించిన మద్దతుతో కాంగ్రెస్ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. మన్మోహన్ సింగ్ ప్రధాని అయ్యారు. మన్మోహన్ సింగ్ ఒక్కసారి కూడా లోక్సభకు ఎన్నిక కాకపోయినా సోనియా గాంధీ వద్ద ఉన్న పలుకుబడి కారణంగా ప్రధాని కాగలిగారు. భారతదేశం మొదటి సిక్కు ప్రధాని, ఆరో హిందూయేతర ప్రధాని ఆయనే. లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ 206 సీట్లు పొందింది. బీజేపీ 116 సీట్లను మాత్రమే పొందింది. అధిక సీట్లను పొందిన కాంగ్రెస్ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుంది. మన్మోహన్ సింగ్ వరుసగా రెండోసారి కూడా ప్రధాని అయ్యారు. ఆ తర్వాత 2014లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ ఘన విజయాన్ని సాధించింది. మొదటిసారిగా నరేంద్ర మోడీ ప్రధాని బాధ్యతలు స్వీకరించారు. ఈ ఎన్నికల్లో బీజేపీ 282 సీట్లు సాధించింది. బీజేపీ సొంత బలంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగల మెజారిటీ సాధించడం అదే మొదటిసారి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ 44 సీట్లు మాత్రమే సాధించింది. అతి తక్కువ ఓట్ల శాతంతో అత్యధిక సీట్లను ఒక్క పార్టీ గెలిచిన సందర్భం ఇదే కావడం విశేషం. అక్కడే మోదీ మ్యాజిక్ పనిచేసింది. మొత్తం మీద బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ కూటమి 336 సీట్లు పొందింది. 1984 ఎన్నికల తర్వాత ఓ పార్టీ సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేయగల మెజారిటీని పొందడం విశేషం. ఆ ఘనత బీజేపీకే దక్కింది. సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేయగల మెజారిటీ ఉన్న సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేయడానికే బీజేపీ మొగ్గు చూపింది. 2019లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ 303 సీట్లలో గెలుపొందింది. బీజేపీ కూటమి 353 సీట్లలో విజయం సాధించింది. ఇక కాంగ్రెస్ పార్టీ 52 సీట్లను గెలుచుకుంది. మోదీ సారథ్యంలోనే ఎన్డీఏ కూటమి తరపున మరోసారి ప్రభుత్వం ఏర్పడింది.
ఆ తర్వాత 2024లో మరోసారి ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో బీజేపీ విజయఢంకా మోగిస్తుందని, సొంతంగానే 300 నుంచి 350కి పైగా సీట్లు గెలుస్తుందని, కూటమికి 400కు పైగా సీట్లు వస్తాయని ఎగ్జిట్ పోల్స్ సూచించాయి. కాకపోతే వాస్తవ ఫలితాలు మాత్రం అలా లేవు. బీజేపీ గతంలో తాను సాధించిన 303 సీట్ల కన్నా తక్కువగానే 240 సీట్లను మాత్రమే పొందింది. మెజారిటీ సాధించేందుకు కావలసిన సీట్ల సంఖ్య 277. ఈ నేపథ్యంలోనే సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటు తప్పనిసరిగా మారింది. ఆ దిశగా ఇప్పటికీ అడుగులు పడుతున్నాయి. తాజా ఎన్నికల్లో బీజేపీ 240 సీట్లను మాత్రమే సాధించింది. మెజారిటీ మార్క్ అయిన 272కి 32 సీట్లు తగ్గాయి. ఈ నేపథ్యంలో టీడీపీ నుంచి చంద్రబాబు నాయుడు, జేడీయూ నుంచి నితీష్ కుమార్ కింగ్ మేకర్స్ అయ్యారు. టీడీపీ పార్టీకి 16 సీట్లు వచ్చాయి. జేడీయూ పార్టీకి 12 సీట్లు వచ్చాయి. గతంలో వాజ్పేయి హయాంలో బీజేపీ ప్రభుత్వం ఒక్క ఓటు తగ్గడంతోనే కూలిపోయింది. ఈ నేపథ్యంలో 1-2 సీట్లు వచ్చిన పార్టీలు కూడా కీలకంగా మారాయి. ఈ పార్టీల డిమాండ్లు ఇప్పుడు తెరపైకి వస్తున్నాయి. వాటన్నిటిని సర్దుబాటు చేయడం బీజేపీకి భారంగానే మారనుంది. మరో రకంగా చూస్తే సాధారణంగా అధికారం ఉన్న చోటుకి పార్టీలు చేరడం సహజం. అధికారం చేపట్టేందుకు బీజేపీ అడుగులు వేస్తుంది. ఈ నేపథ్యంలో ఏ కూటమిలోని చిన్న పార్టీలతో పాటుగా కాంగ్రెస్ కూటమిలోని చిన్న పార్టీలు సైతం బీజేపీ కూటమిలో చేరే అవకాశం కూడా కనిపిస్తుంది. మరోవైపున కాంగ్రెస్ కూటమి చివరి క్షణం దాకా తాను అధికారం చేపట్టే అంశాన్ని పరిశీలించింది. మెజారిటీ సాధించలేమని తెలిసినా కూడా కాంగ్రెస్ కూటమి అలా చేయడం మాత్రం కాస్తంత ఉత్కంఠను కలిగించింది. మొత్తం మీద ప్రధానమంత్రిగా మోదీ ముచ్చటగా 3వ ప్రమాణం చేయనున్నారు. ఇప్పటికే ఆయన దేశాన్ని సుదీర్ఘకాలం పాలించిన వ్యక్తుల జాబితాలో 3వ వ్యక్తిగా నిలిచారు. మొదటి స్థానంలో జవహర్లాల్ నెహ్రూ ఉన్నారు. నెహ్రూ 16 ఏళ్ల 286 రోజులు పాలించారు. ఇందిరాగాంధీ 2వ స్థానంలో నిలిచారు. ఆమె 15 ఏళ్ల 350 రోజులు పాలించారు. నరేంద్ర మోడీ ఇప్పటికే 10 సంవత్సరాల 10 రోజులు ప్రధాని పదవిలో కొనసాగారు. ఈ విషయంలో ఆయన ఇప్పటికే మన్మోహన్ సింగ్ రికార్డుని అధిగమించారు. మన్మోహన్ సింగ్ 10 ఏళ్ల 4 రోజులు ప్రధానిగా పనిచేశారు. వాళ్ళెవరూ సాధించని సంచలనాలు మోదీ తన ఖాతాలో వేసుకోవడం విశేషం. అన్ని అనుకున్నట్లుగా జరిగితే ముచ్చటగా 3వసారి మోదీ ప్రధానిగా ప్రమాణం చేయనున్నారు. బీజేపీకి తన మద్దతు ఎంత ముఖ్యమో నారా చంద్రబాబు నాయుడు గ్రహించారు. అందుకే ఆయన బీజేపీ ముందు తన కీలక డిమాండ్లు ఉంచే అవకాశం ఉంది. బీజేపీ ఇప్పటి వరకు సంకీర్ణ ప్రభుత్వాలు నిర్వహించినప్పటికీ ఇలాంటి పరిస్థితి మాత్రం ఇంతకు ముందెన్నడూ రాలేదు. ఎన్నికల ముందు జరిగిన కూటమి పొత్తు కావడంతో ఇటు చంద్రబాబు గాని అటు నితీష్ గాని అంత తేలిగ్గా బీజేపీ కూటమిని వదిలిపెట్టిపోలేరు. కాకపోతే బీజేపీ నుంచి భారీ స్థాయిలో తమ డిమాండ్ల చిట్టా విప్పనున్నారు. ఇప్పటికిప్పుడు వారి డిమాండ్లను తోసిపుచ్చే అవకాశం కూడా బీజేపీకి లేదు. అందుకే మోదీ సైతం వారి డిమాండ్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉంది. మొత్తం మీద పరిస్థితి చూస్తే బీజేపీ కూటమికి పరిస్థితి అంతా సజావుగానే ఉన్నట్లు కనిపిస్తుంది. మొత్తం మీద 50 ఏళ్లుగా కొనసాగుతున్న సంకీర్ణ రాజకీయాలు మరి కొన్నేళ్ల పాటు కొనసాగే అవకాశం కనిపిస్తుంది. ఇది ఇవాల్టి బిగ్ స్టోరీ. మరో ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ వాచ్ 6 టీవీ, ది సామాన్యుడి ఆరో ప్రాణం.